నమస్తే వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. వరంగల్ జిల్లాలో పులి కలకలం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నేతల నివాళి. విద్యుత్ ఛార్జీలపై ఏపీలో వైసీపీ పోరుబాట. తెలంగాణ బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై చర్చ. ఈ అంశాలపై వరంగల్ నుంచి తిరుపతి, ఢిల్లీ నుంచి కళ, రాజమండ్రి నుంచి శ్రీరామ్మూర్తి, హైదరాబాద్ నుంచి నాగేంద్ర ఫీల్డ్ రిపోర్ట్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా వరంగల్కి సంబంధించిన అంశాన్ని చూద్దాం. వరంగల్ జిల్లాలో పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామంలో పులి అడుగులను స్థానికులు గుర్తించారు. వెంటనే ఫారెస్ట్ సిబ్బందికి గ్రామస్తులు సమాచారాన్ని అందించారు. ఘటనా స్థలిని అటవీ అధికారులు పరిశీలించారు. పులి సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. మరింత సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా తిరుపతి. చందు, నిన్న మొన్నటి వరకు ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో కావచ్చు, ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతంలో పులి భయం నెలకొనే పరిస్థితి కనబడుతుంది. తాజాగా వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామంలో కూడా పెద్ద పులి సంచరిస్తున్న నేపథ్యంలోనే గ్రామస్తులంతా కూడా భయాందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. నిన్న కొంతమంది గ్రామస్తులు, రైతులు పులిని చూశామంటూ చెప్పడంతోనే గ్రామంలో ఒకంత భయాందోళన వాతావరణం కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. వెంటనే గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందించిన తర్వాత ఎక్కడైతే ఆ పాదముద్రలు ఉన్నాయో ఆ పాదముద్రల ప్రాంతంలో ఇవి పులి పాదముద్రలనే గ్రామస్తులు చెప్పినప్పటికీ కూడా కొంత అటవీ శాఖ అధికారులు వివరాలు సేకరించి నిజంగానే పులికి సంబంధించినటువంటి పాదముద్ర లేదంటే ఇతర ఏదైనా జంతువులకు సంబంధించినటువంటి పాదముద్రలు అంటే కూడా అధికారులు వివరాలు సేకరించినటువంటి పనిలో ఉన్నారు. గ్రామస్తులు మాత్రం పలువురు ఈ పులికి సంబంధించినటువంటి పాదముద్రలు చెప్తున్నారు. కానీ పలువురు ఏమో హైనాకు సంబంధించినటువంటి పాదముద్రలు కావచ్చు అంటూ కూడా చెప్పడం అయితే ఇప్పుడు అసలు పెద్ద పులియా కాదా అంటూ కూడా వరంగల్ జిల్లాలో ఒక భయాందోళన పరిస్థితి కనబడుతుంది. నిన్న మొన్నటి వరకు కూడా ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైనటువంటి వెంకటాపురం, అలుబాక, వాజేడు, ఏటునాగరం ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పులి సంచరిస్తుంది. పులి కూడా రోడ్డు దాటుతూ చెరువులు వైపు వెళ్ళినట్టు కూడా మొన్న వరకు కూడా అటవీ శాఖ ములుగు జిల్లాకు సంబంధించిన అధికారులంతా కూడా మొత్తం వివరాలు సేకరించి అది పాదముద్రలు కూడా పులి ఉంది, నిజంగానే ఎవరు సింగిల్గా వెళ్ళొద్దు, ఎవరు గుంపులుగా మాత్రమే వెళ్ళాలి, అటవీ శాఖ సంబంధించిన అధికారుల సూచనలు తప్పకుండా పాటించి అందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. తాజాగా వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామంలో కూడా ఆ పులి సంచారంతో కూడా గ్రామస్తులంతా భయాందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. ఆ పులియా లేదంటే హైనాకు సంబంధించినటువంటి పాదముద్రలా నిజంగా వేరే ఏమైనా జంతువా తెలిసే వరకు కూడా తప్పకుండా ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా, ఎవరు నెగ్లెక్ట్ చేయకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా గ్రామస్తులకు సంబంధించినటువంటి చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని ఆ పాదముద్రలు నిజంగానే పులికి సంబంధించినటువంటి పాదముద్ర లేదంటే వేరే ఏమైనా జంతువు అయినా సంబంధించి కూడా ఆ పాదముద్రలకు సంబంధించినటువంటి వివరాలను సేకరించి ఆ కొలతలు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. పూర్తిగా అటవీ శాఖ సంబంధించినటువంటి అధికారులు చెప్తేనే పూర్తిగా ఇది పులియా లేదంటే వేరే ఇతర జంతువు అని తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికి వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామంలో అయితే పులికి సంబంధించిన భయాందోళన వాతావరణం కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటీవల కాలంలో పులులంతా కూడా జనసంచారంలోకి రావడం కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, వ్యవసాయ పొలాలకు సంబంధించి కావచ్చు, చెరువుల దగ్గరికి రావడంతోనే ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, వరంగల్ జిల్లా వ్యవసాయ సంబంధించినటువంటి పంట పొలాల దగ్గర రైతులు మాత్రం బిక్కుబిక్కుమంటూ గడుపుకుంటూ పెద్ద పులి ఎటువైపు నుంచి వస్తుంది, పులికి సంబంధించినటువంటి కదలికలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరెవరు చూశారు, అసలు చూసిన వారు నిజంగానే పులియా లేదంటే వేరే ఏమైనా జంతువు అంటే కూడా వారితో మాట్లాడుకుంటూ గ్రామంలో ఒక భయాందోళన వాతావరణం కనిపిస్తుంది. ఇటు నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామానికి సంబంధించిన పాదముద్రలను అధికారులు సేకరించారు. వారు పూర్తిగా వివరాలు తీసుకున్న తర్వాత వాళ్ళు పూర్తిగా ఈ అటవీ శాఖ సంబంధించినటువంటి అధికారులు చెప్తేనే అది పులియా లేదంటే అయినా పాదముద్రలు తేలాల్సినటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.